ఈరోజు మన టాపిక్ ఏంది, హ్యాండ్లింగ్ ఈవెంట్స్ చేద్దాం. వీలుంటే లిస్ట్ కీస్కి కావాల్సిన రిసోర్సెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, సో ఇవి రెండింటి మీద వర్కౌట్ చేద్దాము. పెండింగ్ ఉంటే రేపు దీని మీద ఇంకా బ్యాలెన్స్ కూడా వర్క్ చేద్దాం. ఓకే, సో ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి మనం కొద్దిగా ఈ లిస్టులు కీస్ అయిపోయిన తర్వాత చెప్పుకుందాము, ఎందుకంటే అవి కొద్దిగా అర్థమవుతాయి అప్పుడు. సో కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే హ్యాండ్లింగ్ ఈవెంట్స్. ఆల్రెడీ మనం హ్యాండ్లింగ్ ఈవెంట్స్ మనం కొన్ని చెప్పుకున్నాం. ఎలా ఆన్ క్లిక్ ఈవెంట్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆన్ చేంజ్ ఎలా పనిచేసిద్దో కూడా చెప్పుకున్నాం. ఓకే, ఆన్ చేంజ్ అనేది ఎలా పనిచేస్తుందో చెప్పుకుందాం. సో ఫస్ట్ లెట్ us ఓపెన్ ద షేరింగ్. వచ్చింది కమ్మా. సో ఫస్ట్ మన ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ఈలో పెట్టాం కదా, ఈలో ఫస్ట్ యాప్ ఆల్రెడీ నిన్నటి కూడా చేసాము. క్లాస్ విత్ కౌంటర్ యాప్ కూడా చేసాము. ఇట్స్ ఓకే, ఫైన్. లెట్స్ సిఎండి కమాండ్ ఓపెన్ చేద్దాం. కోడ్ స్పేస్ డాట్ కొడదాం. సో కోడ్ స్పేఫ్ డాట్ కొట్టిన తర్వాత ఈ యాప్లో ఉన్న కోడ్ అంతా రిమూవ్ చేసేద్దాం వెరీ ఫస్ట్. ఓకే, ఆర్ఏఎఫ్సి రియాక్ట్ యారో ఫంక్షన్ ఒకటి తీసుకుందాం. యాప్ డాట్ టెస్ట్ మనకు అవసరం లేదు. యాప్ డాట్ సిఎస్ఎస్ని కూడా తీసేస్తున్నాను అట్ ప్రెసెంట్. యాప్ డాట్ జేఎస్. ఇక్కడ నేను సోర్స్లో ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మనకి చేంజ్ ఈవెంట్ ఎలా వాడతామో తెలిసిన తర్వాత మిగతా వాటి గురించి వెళ్దాము. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక హెడ్డింగ్ తీసుకుంటాను. ఈ హెడ్డింగ్లో మనం ఏదైతే టైప్ చేస్తామో అది ఇక్కడ రావాలి. మనం కింద ఏం చేస్తామంటే ఒక ఇన్పుట్ తీసుకుంటాము. ఇన్పుట్ తీసుకొని దెన్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ తీసుకుంటాము అండ్ ఫార్వర్డ్ స్లాష్ క్లోజ్ చేద్దాం. దీంట్లో నేను జస్ట్ కంటెంట్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ కంటెంట్ అనేది మనకు ఒక స్టేట్ మేనేజ్మెంట్ కావాలి కాబట్టి కాన్స్టెంట్ కంటెంట్ కామా సెట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ అనే హుక్ వాడదాం. ఈ హుక్ లోపల బ్లాంక్ పెట్టుకున్నాం. మనం ఏం పెట్టాం? బ్లాంక్ పెట్టాం. ఇక్కడ నేను టైప్ చేస్తున్నప్పుడు ఏ ఈవెంట్ ఫైర్ అవ్వాలి ఇక్కడ లేబుల్ కూడా ఇచ్చుకుంటాను నేను. ఐ గో విత్ లేబుల్, LABEL లేబుల్. ఈ లేబుల్లో నేనేం టైప్ చేస్తానంటే ఎంటర్ కంటెంట్. మనకు కావాల్సిన కంటెంట్ టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఇన్పుట్ టెక్స్ట్కి నేనేం చేస్తానంటే ఆన్ చేంజ్ అనే ఈవెంట్ని రాసుకుంటాను. వెనెవర్ ఐ చేంజ్ ద టెక్స్ట్ ఆటోమేటికలీ ఆ హెడ్డింగ్లో ఉన్న కంటెంట్ మారుతూ రావాలి. ఇప్పుడు మనం 2 టైప్స్లో రాయొచ్చు. ఈవెంట్ హ్యాండ్లర్ రాయొచ్చు, అక్కడే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయొచ్చు. రెండు రాద్దాం మనం. ఫస్ట్ ఈవెంట్ హ్యాండ్లర్ ఏంది? టెక్స్ట్ కంటెంట్ చేంజ్ హ్యాండ్లర్, కంటెంట్ చేంజ్ హ్యాండ్లర్ అలా పెట్టుకోవాలి మనం పెట్టేటప్పుడు నేమ్స్ ఎప్పుడు కూడా. కంట్రోల్ సి తీసుకుందాం. దెన్ యూజ్ స్టేట్ తర్వాత వద్దాం కాన్స్టెంట్ దట్ హ్యాండ్లర్ నేమ్ అండ్ arrow mark and open close the brace bracket. సెట్ కంటెంట్ ఓపెన్ ద బ్రాకెట్. ఈ కంటెంట్లోకి ఏమి రావాలి? మనకి ఏవైతే మనం చేంజ్ చేస్తున్నామో అది రావాలి కదా. సో ఏం చేంజ్ చేస్తున్నాం మనకి ఎలా తెలిసింది ఏం చేస్తున్నప్పుడు అది రావాలని చెప్పి అనేది? ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఈ డాట్ అంటే ఇట్స్ ఎన్ ఈవెంట్. సో లెట్ us ఈవెంట్ బై డిఫాల్ట్గా అదే పాస్ అయిపోయింది. మనం పాస్ అయిపోయినా కానీ ఓకే, ఒకవేళ అంతగా నీడ్ అయితే మనం పాస్ చేద్దాం. నో ఇష్యూ అబౌట్ దట్. సో లెట్ us స్టార్ట్ విత్ యాప్ npm స్టార్ట్. ఈ అంటే అర్థం ఏంటంటే ఈవెంట్ అంటే ఏ బాక్స్లో అయితే మనం చేంజ్ చేస్తున్నామో ఆ ఈవెంట్ యొక్క టార్గెట్ ఏది? ఆ ఇన్పుట్ బాక్స్ అన్నమాట. ఆ ఇన్పుట్ బాక్స్లో మనం టైప్ చేసే కంటెంట్ తీసుకొని వెళ్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ స్టార్ట్ కానిద్దాము. ఒకవేళ అవసరమైతే ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఈ అనేది మనం పంపించవచ్చు. బై డిఫాల్ట్గా ఈవెంట్ వెళ్ళిపోయింది. వీ డోంట్ నీడ్ ఆఫ్ టు పాస్ దట్. ఒకవేళ వెళ్ళకపోతే వీ విల్ అరేంజ్ టు దట్. ఓకే, సో ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ కానిద్దాం.
yes. Now I change the content. Automatically it should be applied. అంటే మనం ఈ అనేది పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ టెక్స్ట్ బాక్స్లో అయితే మనం ఈవెంట్ రాసామో దాని యొక్క టార్గెట్ వెళ్ళిపోయింది. సో ఆటోమేటిక్గా ఈ ఆబ్జెక్ట్ని టార్గెట్ చేసింది. సో కాబట్టి దాంట్లో ఉన్న టార్గెట్ యొక్క వాల్యూ ఇక్కడ ఈనే పెట్టాలా సార్? నో నీడ్ ఆఫ్ దట్. ఎనీ వేరియబుల్ లైక్ ఈవెంట్ అని పెట్టామనుకోండి, ఇక్కడ కూడా ఈ బదులు ఏం రాస్తాం? ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని రాస్తాం. నౌ ఇట్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. సో ఇక్కడికి వచ్చి మనం ఏది టైప్ చేస్తే అది ఆటోమేటిక్గా టైప్ చేస్తూ ఉంటుంది. అంటే ఏమవుతుంది, మనం చేంజ్ చేసినప్పుడల్లా ఆ చేంజ్ ఈవెంట్ అనేది అప్లై అవుతూ స్టేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో కావాలంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కన్సోల్ లాగ్ రాసుకోవచ్చు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏం రాస్తారు? ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటారండి. సో అప్పుడు ఏం జరిగిద్దో చూడండి. లెట్ us కమ్ బ్యాక్. మెయిన్ స్క్రీన్కి వచ్చేసాను. ఇక్కడ నేను ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నాను. లెట్స్ గో ఆన్ టు ద ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్కి వెళ్ళిపోతున్నాను. సో నౌ రిఫ్రెష్, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్. నేను ఒక్కొక్క లెటర్ ప్రెస్ చేస్తుంటే ఆ లెటర్కి యాడ్ అయ్యి వస్తుంది. అంటే అర్థమైంది, ఎవ్రీ లెటర్ ప్రెస్ చేసినప్పుడల్లా దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది రీరెండరింగ్ జరుగుతుంది. సో ఇది రీరెండర్ జరుగుతుందా లేదని మనకు తెలియాలంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ కన్సోల్లోకి వస్తున్నామో, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పేజ్ ఈజ్ రీరెండర్ అని చెప్పి రాసుకున్నాను నేను. అంటే ఎన్నిసార్లు పేజీ రీరౌండ్ అవుతుంది అనేది మనకు తెలిసిద్ది అనమాట. లెట్స్ కమ్ బ్యాక్. రిఫ్రెష్ చేసేసాను. పేజ్ ఈజ్ రీరెండర్ అని చెప్పి 2 సార్లు వచ్చింది. నేను టైప్ చేసినప్పుడల్లా 2 times వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనే దానికి రీజన్ కూడా చెప్తాను మీకు. బై డిఫాల్ట్గా రియాక్ట్ వాళ్ళు రిస్ట్రిక్ట్ మోడ్ అనేది ఒకటి ఇస్తారు అనమాట. అంటే బయట నుంచి వైరసెస్ అటాక్ చేయకుండా, అట్ ది సేమ్ టైం సైబర్ అటాక్స్ జరగకుండా రిస్ట్రిక్ట్ చేసుకోవడం కోసం రిస్ట్రిక్ట్ మోడ్ అని చెప్పనే ఒక మోడ్ని index.jsలో యాప్ని వ్రాప్ చేస్తారు. వ్రాప్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఆ రెండింటి మధ్యలో పెట్టడం. సో నేనేం చేస్తాను, ఇప్పుడు టెంపరర్లీ ఐ పుట్ దిస్ కామెంట్. ఇది పెట్టడం వల్ల ఒకసారి చెక్ చేయడానికి, ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వడానికి జరిగింది అనమాట. అందువల్ల ఎవ్రీ యాక్షన్ షుడ్ బి 2 times జరుగుతున్నది. ఇప్పుడు ఏం జరుగుతుంది? 1 time జరిగింది. నేను ఎవ్రీ లెటర్ ప్రెస్ చేసినప్పుడల్లా పేజీ రీరెండర్ అవుతుందని చెప్పి తెలుస్తుందా మీకు? స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా పేజీ రీరెండర్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో లైఫ్ సైకిల్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఎలా చెక్ చేద్దామంటే ఇక్కడ నేను యూజ్ ఎఫెక్ట్ అని చెప్పనే ఒక మెథడ్ తీసుకున్నాను, ఒక హుక్, నాట్ ఏ మెథడ్. ఏంటిది? యూజ్ ఎఫెక్ట్. ఇది ఒక లైఫ్ సైకిల్ మెథడ్ అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఈ మెథడ్ ఎప్పుడు పనిచేసిద్ది అంటే పేజీలో ఒక్కసారి ఫస్ట్ టైమే పనిచేసిద్ది, ఇంకా తర్వాత పనిచేయదు. అయితే తర్వాత పని చేయాలంటే దానికి మనం ఏం చేయాలంటే ఒక స్టేట్ చేంజ్ అయినప్పుడు, అంటే ఒక డిపెండెన్సీ మారినప్పుడే వర్క్ చేస్తూ చేసుకుందాం. ఎలా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ ద యూజ్ ఎఫెక్ట్. ఫస్ట్ ఇక్కడ ఏం జరగాలి అనేది మనం ఏం చేస్తామంటే ఇట్స్ లైక్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒకటి రాసుకుంటాం. ఏం రాసుకుంటాం? కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకుంటాం. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ తర్వాత ఒక ఎంటీ array బ్రాకెట్స్ పెడతాం. దట్ ఈస్ కాల్డ్ డిపెండెన్సీస్ అంటాం. whenever the dependency is changed, it should be executed. నేను ఇప్పుడేం దీంట్లో కోడ్ రాయట్లేదు, జస్ట్ మీకు ఆ లైఫ్ సైకిల్ ఎలా జరుగుతుందని తెలియటం కోసం. పేజ్ ఫస్ట్ టైం రెండరింగ్ అని చెప్పని రాశారు. వర్క ఏదో ఒక కంటెంట్ మనకి తెలియటం కోసం. లెట్ us గో విత్ ఫార్మాట్ డాక్యుమెంట్. ఓకే, ఫార్మాట్ డాక్యుమెంట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను పేజ్కి వెళ్ళాను. ఐ రిఫ్రెష్ ద పేజ్. ఫస్ట్ నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ ఎస్ అని కొట్టగానే పేజ్ ఈజ్ రెండర్. సో ఏమవుతుంది, అది ఫస్ట్ టైమే ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ ఇంకా తర్వాత మనకేం కనపడలేదు. ఒకసారి క్లియర్ చేద్దాం. రిఫ్రెష్ చేయండి. సో ఫస్ట్ టైం వచ్చింది పేజ్ ఈజ్ రెండర్, ఆ తర్వాత పేజ్ ఫస్ట్ టైం రెండర్. ఈ పేజ్ ఈజ్ రెండర్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది? పేజ్ ఓపెన్ అయినప్పుడు, అంటే దట్ ఈస్ ద ఫస్ట్ లైఫ్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు. ఫస్ట్ టైం రీరెండరింగ్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది? అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రెండరింగ్కి ముందే పనిచేస్తుంది.
ఎప్పుడైతే ఇప్పుడు టైప్ చేస్తున్నానో అప్పుడు ఎవ్రీ టైము పేజీ రీరెండర్ అవుతుంది అని చెప్తుంది మనకి. కానీ హుక్ ఏమన్నా పనిచేస్తుందా? ఫస్ట్ టైం రెండర్ అనేది పనిచేయట్లేదుగా. ఒకవేళ అది కూడా పని చేయాలి. ఎప్పుడు పని చేయాలంటే నేను కింద లొకేషన్ అని ఇంకొకటి తీసుకొని దాంట్లో కంటెంట్ మారినప్పుడే నాకు పని చేయాలి. ఇది మారినప్పుడు నాకు పని చేయకూడదు. సో అప్పుడు ఎలా చేయాలి? సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ ఫస్ట్ టైం రెండరింగ్ అనేది ఉంచుకుంటున్నాను. అయితే యూజ్ ఎఫెక్ట్ రెండర్డ్ అని చెప్తాను. ఓకే, యు ఆర్ ఇన్ యూజ్ ఎఫెక్ట్ అని పెడతాను. యు ఆర్ ఇన్ యూజ్ ఎఫెక్ట్. యు ఆర్ ఇన్ యూజ్ ఎఫెక్ట్ హుక్ లో ఉన్నామని చెప్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఇంకొక స్టేట్ వేరియబుల్ తీసుకుంటున్నా. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఓపెన్ ద బ్రాకెట్ సిటీ సెట్ సిటీ అని తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. స్టేట్ మేనేజ్మెంట్ కాబట్టి యూజ్ స్టేట్ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ సిటీని ఎంటర్ చేసుకునే ఫెసిలిటీ ఒకటి కావాలిగా. ఐ గో విత్ ఫార్మాట్ డాక్యుమెంట్. కొద్ది కిందకు వచ్చేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇంకొక డివిజన్ తీసుకుందాం. ఇదే డివిజన్ ఇంకోటి తీసుకుందాం. ఇది తీసుకునే ముందు మనం ఏం చేద్దామంటే ఒక ఫ్రాగ్మెంటేషన్ పెట్టుకుందాం. ఒక ఫ్రాగ్మెంటేషన్ పెట్టుకొని ఈ ఎంటైర్ కంటెంట్ ఒక స్టెప్ మనకి పైకి పోవాలంటే ఒక మెథడ్ ఉంది. ఆల్ట్ కీ పెట్టుకొని అప్ యారో కొడితే అది మొత్తం పైకి వెళ్ళింది. ఆల్ట్ కీ పట్టుకొని సెలెక్టెడ్ని డౌన్ యారో కొడితే కిందకు వచ్చింది. ఇప్పుడు రెండో డివిజన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను కంటెంట్ కాదు నేను పెడుతుంది. దట్ ఈస్ ద సిటీ. ఓకే, ఎంటర్ సిటీ నేమ్. ఎంటర్ సిటీ నేమ్. ఆ కంటెంట్ చేంజ్ కాదు కదా, సిటీ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్. ఓకే, లేకపోతే సిటీ చేంజ్ హ్యాండ్లర్ అని మెథడ్ తీసుకున్నాం. ఓకే, లెటెస్ట్ కాపీ దిస్. ఇక్కడ మనం మెథడ్ని రాయాలి. మళ్ళీ ఏ మెథడ్ రాయాలి? కాన్స్టెంట్ ద మెథడ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్ అండ్ యారో మార్క్. యారో మార్క్ తర్వాత బ్రేస్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. లోపల సెట్ సిటీ ఓపెన్ ద బ్రాకెట్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. బట్ ఇక్కడ ఈవెంట్ రాయాలిగా, మనం ఈవెంట్ అని రాసుకున్నాం. ఓకే, దట్స్ ఫైన్. అయితే నేను ఈ యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడు మారాలనుకుంటున్నాను? వెన్ ఎవర్ ఐ చేంజ్ ద సిటీ. నేను నేమ్ చేంజ్ అయినప్పుడు మారకూడదు, సిటీ చేంజ్ అయినప్పుడే మారాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే సిటీ అనే ఒక స్టేట్ వేరియబుల్ని డిపెండెన్సీస్ కింద ఇస్తాను. అంటే ఆ యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ఈ సిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. Whenever the city is changed, then the use effect should be applied or executed. Okay, let's come back to the screen. ఇక్కడికి వచ్చేసాం. ఫస్ట్ క్లియర్ చేసేసుకుందాం. ఫస్ట్ ఏమంది? పేజ్ ఈజ్ రెండర్ అంది. యు ఆర్ ఇన్ ద యూజ్ ఎఫెక్ట్ హుక్ అంది. నేను ఇక్కడ టైప్ చేసేటప్పుడు పేజీ రీరెండరే జరుగుతుంది, కానీ ఈ హుక్ అనేది మనకు రీఅప్లై అవ్వట్లేదు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తుంటే యు ఆర్ ఇన్ యూజ్ హుక్ అని చెప్తుంది. చూసారా? యు ఆర్ ఇన్ ఎక్కడ ఉన్నామని చెప్తుంది? యూజ్ ఎఫెక్ట్ హుక్ లో ఉన్నాము. కానీ పేజ్ రీరెండర్ అనేది కామన్ గా జరిగింది. ఎందుకని? వెన్ ఎవర్ ద స్టేట్ ఈజ్ చేంజ్ ద పేజ్ షుడ్ బి రీరెండర్స్. పేజ్ షుడ్ బి రీరెండర్స్. ఆ పేజ్ రీరెండర్ అవుతూ ఉంది. సో కాబట్టి మనం ఒక హుక్ ని ఎప్పుడు పనిచేసిందంటే, యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడు పనిచేసిందంటే ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయింది. ఎట్ ది ప్యారలల్లీ ఎప్పుడు వర్కౌట్ అయింది? దానికి ఏ డిపెండెన్సీస్ అయితే అటాచ్ చేస్తామో ఆ డిపెండెన్సీ యొక్క స్టేట్ చేంజ్ అయినప్పుడు అప్లై. సో యూజ్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయింది వెన్ ఎవర్ వి చేంజ్ ద డిపెండెన్సీస్. అంటే మనం ఏ డిపెండెన్సీ అయితే మనం ఇక్కడ అటాచ్ చేస్తున్నామో ఆ డిపెండెన్సీ మారినప్పుడు. నాకు రెండు మారినప్పుడు కూడా కావాలి అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ సిటీ కామా దెన్ కంటెంట్ అని పెట్టుకుంటే, సో ఏ ఒక్కటి చేంజ్ అయినా కానీ, ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము. ఫస్ట్ పేజ్ రీరెండర్ అయింది, యూజ్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ సి కొట్టినా యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది, ఇక్కడ ఓ కొట్టినా యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది. వై? బికాస్ ఆఫ్ ఈ రెండు కూడా డిపెండెన్సీస్ కింద యాడ్ చేశాం కాబట్టి. నేను ఇప్పుడు మళ్ళీ కంటెంట్ అనేది తీసేస్తున్నాను. బుక్లో కంటెంట్ అనేది తీసేస్తే ఇప్పుడు మనం క్లియర్ చేసాం. క్లియర్ చేస్తే ఇప్పుడు కంటెంట్ మార్చినప్పుడే రీరెండర్ అవుతుంది. సిటీ మార్చినప్పుడు రీరెండర్ అవుతూ హుక్ను కూడా మళ్ళీ రీకాల్ చేస్తుంది. ఓకే, అది. సో ఎట్లానే మనకి ఇంకొక హుక్ కూడా ఉంది. ఆ హుక్ ఏందనేది కూడా చూద్దాం. యూజ్
లేఅవుట్ ఎఫెక్ట్ అంటాం. యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అంటాం. సో దీని గురించి చాలామంది ఇది యూజ్ స్టేట్ టైప్ లాగానే పనిచేసేది అనుకుంటారు, కానీ ఇట్స్ డిఫరెంట్. ఎలా అనేది నేను చూపిస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హాయ్, దిస్ ఈజ్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అని చెప్పి రాసేసాను. దిస్ ఈజ్ లేఅవుట్ ఎఫెక్ట్, దట్స్ ఫైన్. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది చూడండి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను. పేజ్ ఈజ్ రెండర్, యు ఆర్ ఇన్ యూజ్ ఎఫెక్ట్, యు ఆర్ ఇన్ యూజ్ ఎఫెక్ట్. నేను ఇక్కడ ఎస్ అని కొట్టంగానే పేజ్ ఈజ్ రీరెండర్. ఓకే, పేజ్ ఈజ్ రీరెండర్. ఎంటర్ సిటీ నేమ్ దగ్గరికి వచ్చి నేను ఒంగోలుని కొడితే యు ఆర్ యూజ్ ఎఫెక్ట్ హుక్, యు ఆర్ యూజ్ ఎఫెక్ట్ హుక్ అని వస్తుంది. బట్ ఇది మనకి ఇక్కడ పని చేయట్లేదు. ఏది కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ మనం రాసాము. ఇది ఎప్పుడు పనిచేసింది? యాక్చువల్గా రెండర్ కాకముందు పనిచేసింది. పేజీ రెండర్ కాకముందు పనిచేసింది. యూజ్ ఎఫెక్ట్ అనేది పేజీ రెండర్ అయిన తర్వాత పనిచేసింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, యూజ్ ఎఫెక్ట్. అయితే మనం యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్లో మనం ఇక్కడ రాయకూడదు దీన్ని, అందువల్ల అది ఎఫెక్ట్ మీకు పని చేయట్లేదు. నేను దీన్ని రాయాల్సిన సిస్టమ్ ఏంటంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది దాని లోపల ఉండాలి. మనం అది తప్పు రాసాము కాబట్టి అది ఒక ఫంక్షన్ లాగా పనిచేసింది, ఎర్రర్ కూడా చూపించదు మనకి. ఇక్కడ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకోవాలి. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం రాయాలనుకున్నది రాయాలి. దీనికి కూడా డిపెండెన్సీస్ పెట్టుకోవచ్చు. ఓకే, దానికి కూడా డిపెండెన్సీస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాము, ఒకసారి క్లియర్ చేసేద్దాము. ఫస్ట్ పేజ్ ఈజ్ రెండర్, దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఫస్ట్. ఆ తర్వాత మెథడ్ ఏమవుతుంది? హాయ్ దిస్ ఈజ్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్. కానీ లేఅవుట్ ఎఫెక్ట్ ఎక్కడ రాసాము? యూజ్ ఎఫెక్ట్ తర్వాత రాసాం. కానీ ఇది ఎప్పుడు పనిచేసింది? యూజ్ ఎఫెక్ట్ అనేది పేజీ రెండర్ అయిన తర్వాత పనిచేసింది. సో కావాలంటే మీరు అది కూడా క్లారిటీ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బ్రాకెట్స్ తీసుకొని పేజ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పేజ్ రెండరింగ్ ఈజ్ స్టార్టెడ్ అని చెప్పి రాశాను. అంటే పేజ్ రెండరింగ్ ఈజ్ స్టార్టెడ్ అని చెప్పి రాశాను. లెట్స్ కమ్ బ్యాక్ టు ద పేజ్. ఇప్పుడు రిఫ్రెష్ చేసేసాను. ఫస్ట్ ఏం ప్రింట్ అయింది? పేజ్ ఈజ్ రెండర్. అది పేజ్ ఈజ్ రెండర్ కాదు, పేజ్ లైఫ్ సైకిల్ ఈజ్ స్టార్ట్ అని పెట్టుకుందాం. మీనింగ్ఫుల్గా ఉంటే బెటర్ కదా మనకి. పేజ్ లైఫ్ సైకిల్ ఈజ్ స్టార్టెడ్. రెండరింగ్ వేరు. రెండరింగ్ ఎప్పుడైంది? మనకి రిటర్న్లోకి వచ్చిన తర్వాత రెండరింగ్ స్టార్ట్ అయింది. సో లెట్స్ కమ్ బ్యాక్ అండ్ క్లియర్, మన క్లారిటీగా ఉంటుంది. ఫస్ట్ ఏమైంది? పేజ్ లైఫ్ సైకిల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పేజ్ రెండరింగ్ ఈజ్ స్టార్టెడ్ అంది. రెండర్ అయిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? హాయ్ దిస్ ఈజ్ ద యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అంటుంది. ఆ తర్వాత యు ఆర్ ఇన్ యూజ్ ఎఫెక్ట్ అంటుంది. యూజ్ ఎఫెక్ట్ పైన కిందన్నా ఎప్పుడు కూడా యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ తర్వాతే పనిచేసింది. ఎప్పుడు పనిచేసింది? యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ తర్వాతే పనిచేసింది. బిఫోర్ మటుకు వర్క్ చేయదు. అది మీరు ముందు పెట్టినా వెనక పెట్టినా ద ఆర్డర్ విల్ నాట్ బి చేంజ్. సో ఇక రెండు, ఈ లైఫ్ సైకిల్ స్టార్టెడ్ రెండరింగ్ అనేది రెండు అప్లై అవుతున్నాయి. ఎప్పుడైతే సిటీ చేంజ్ చేస్తున్నామో అప్పుడు యూఆర్ ఇన్ యూజ్ ఎఫెక్ట్ వస్తుంది, లైఫ్ సైకిల్ స్టార్టెడ్ అవుతుంది, పేజ్ రెండరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ లేఅవుట్ ఎఫెక్ట్ మనం డిపెండెన్సీస్ పెట్టలేదు కాబట్టి ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో టోటల్గా మనం ఇప్పటికి ఎన్ని హుక్స్ నేర్చుకున్నాము? యూజ్ స్టేట్ అనే హుక్ నేర్చుకున్నాము, యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ నేర్చుకున్నాం, యూజ్ ఎఫెక్ట్ ఇంకా డెప్త్ చేస్తాము. నెక్స్ట్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అని చెప్పి ఒక 3 హుక్స్ నేర్చుకున్నాం. 3 హుక్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఇంకొక హుక్ కూడా ఇవాళ నేర్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. సో ఒకేసారి ఆ హుక్ కూడా మనకు వచ్చినట్టు. ఇంతవరకు మనం ఏం చేద్దామంటే ఈ 3 హుక్స్ తోటి ఇంకొక కాంపోనెంట్ తీసుకొని ఆ కాంపోనెంట్లో కాల్ చేద్దాము, ఆ కాంపోనెంట్లో ఆ హుక్ను వాడదాం మనం. ఓకే, ఇక్కడ సోర్స్లోకి ఏం చేస్తా అంటే ఒక ఫోల్డర్ తీసుకుంటున్నాను, కాంపోనెంట్ అని చెప్పని క్రియేట్ చేస్తున్నాను. ఈ కాంపోనెంట్లో ఒక కాంపోనెంట్ని తీసుకుంటున్నాను, దాని పేరు నేను రెఫరెన్స్ హుక్ గురించి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇన్పుట్ డేటా అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఇన్పుట్ డేటా డాట్ జేఎస్ అనే కాంపోనెంట్ తీసుకున్నాను. RAFC అని చెప్పని యారో ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కొత్త హుక్ ఒకటి మనం వాడుకోవాలనుకుంటున్నాం. కాన్స్టెంట్ నేను ఫస్ట్ యూజర్ నేమ్ ఇవ్వాలి.
ఏమి ఇవ్వాలి, యూజర్ నేమ్. సో కాబట్టి యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ రెఫ్ అని చెప్పని కాల్ చేశాను. ఏంటిది, యూజర్ నేమ్. సో నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్. ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ కూడా చెప్తా. ఇది ఏమైందంటే మనం టైప్ చేసేటప్పుడే ఆ స్టేట్స్ వాడితే ఏమైందంటే ఎవ్రీ లెటర్ టైప్ చేసినప్పుడల్లా పేజ్ రీరెండర్స్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ద నేచర్ ఆఫ్ స్టేట్. కానీ యూజర్ రెఫ్స్ అలా కాదు. మనం ఏదో ఒకటి సబ్మిట్ చేసిన దాకా, మనం ఇంటెన్షన్లీ ఒక బటన్ నొక్కి డేటా అడిగిన దాకా అది చేయదు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. సో యూజర్ నేమ్ తీసుకున్నాం, ఆ తర్వాత పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ రెఫ్ అని చెప్పి తీసుకున్నాం. రెండు తీసుకున్నాం సింపుల్గా, యూజ్ రెఫ్. సో నేను ఇంకొకటి కూడా తీసుకుంటాను, ఐ గో విత్ ఈమెయిల్ ఐడి. ఓకే, కాన్స్టెంట్ ఈమెయిల్ ఐడిలో మనం క్యామెల్ కేసు వెళ్తున్నాం కాబట్టి అదే సిస్టమ్ ప్రకారం మనం వేరియబుల్స్ 3 తీసుకున్నాం. ఇక్కడ నేను ఫ్రాగ్మెంటేషన్ తీసుకుంటాను. ఈ డివిజన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ కీ పట్టుకొని అప్ యారో కొడితే పైకి మూవ్ అయిపోతాం. ఇక్కడ లేబుల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ యూజర్ నేమ్ అని చెప్పని రాశాను. ఆ లేబుల్ తర్వాత నేను ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాను, టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పి రాసుకున్నాను అండ్ ఫార్వర్డ్ స్లాష్. ఇక్కడ మనం స్పెషల్గా వాడవలసిన ఇంకొక వేరియబుల్ ఏంటంటే రెఫ్ ఈజ్ ఈక్వల్ టు రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ముస్టాక్ బ్రాకెట్స్లో యూజర్ నేమ్ రెఫ్ అని చెప్పి రాసుకుంటాం. యూజర్ నేమ్ రెఫ్ మనం అడబెట్టింది యూజర్ నేమ్, వేరియబుల్ పేరు అక్కడ మార్చాలి మనం, REF అని పెట్టుకుందాం, ఎందుకంటే అవి రిఫరెన్స్ వేరియబుల్స్ అనేది మనకు తెలిసింది. అర్థమైందా, ఒక స్టాండర్డ్ లాగా ఉంటుంది. సో REF, దట్స్ యూజర్ నేమ్ రెఫ్ తీసుకున్నాం. ఈ డివిజన్ యాజ్ ఇట్ ఈజ్లీ కాపీ చేసుకుంటున్నాను. దెన్ ఐ విల్ పేస్ట్. ఇక్కడ టైప్ వచ్చేసి రెండోది ఈమెయిల్ అని పెడుతున్నాను. సో ఇక్కడ యూజర్ నేమ్ కాకుండా ఈమెయిల్ ఐడి రెఫ్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈమెయిల్ అని చెప్పి ఎంటర్ చేస్తాను. దట్స్ ఫైన్. నెక్స్ట్ ఇంకొక డివిజన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ యూజర్ నేమ్ కాకుండా పాస్వర్డ్ అని చెప్పి అనేది కావాలి నాకు. లెట్ us రిమూవ్ దట్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ టైప్ కూడా నేను పాస్వర్డ్ అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ పాస్వర్డ్ రెఫ్ అని చెప్పనే వేరియబుల్ని డిఫైన్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒక బటన్ తీసుకున్నాను, ఐ గో విత్ బటన్. సో దానికి ఒక డివిజన్ తీసుకున్నాను, బటన్ తీసుకున్నాను. ఆ బటన్ పేరు వచ్చేసి షో యూజర్ డేటా అని పెట్టుకుంటున్నాం. వర్క్ ప్రస్తుతానికి, తర్వాత మనం రిజిస్ట్రేషన్ ఫామ్స్, లాగిన్ ఫామ్స్ అవన్నీ దీని ద్వారానే చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నాకు జనరల్గా 2 ways. ఒకటి, బటన్ సబ్మిట్ చేశాక వ్యాలిడేషన్ చెక్ చేసుకొని ఎర్రర్ ఉంటే చూపించే మెథడ్ ఒకటి. అలా కాకుండా టైప్ చేసేటప్పుడే ఎర్రర్ చెక్ చేసుకోవాలంటే యూజ్ స్టేట్ మెథడ్ ఒకటి. అవి రెండింటితో కూడా చేద్దాం మనం తర్వాత. ఆన్ క్లిక్ అనే ఈవెంట్ తీసుకుందాం. దీంట్లో ఏం చేయాలి, ఇప్పుడు మనం సేవ్ హ్యాండ్లర్ అని చెప్పని రాసుకుందాం. సేవ్ హ్యాండ్లర్ అని చెప్పని ఒక మెథడ్ రాసుకుందాం. సో దీన్ని కాపీ చేసుకుందాం, పైకి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సో కాన్స్టెంట్ సేవ్ హ్యాండ్లర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ నాకు ఏమేం కావాలనేది నేను ప్రింట్ చేసుకుంటున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యూజర్ నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ, అంటే కరెంట్ ఆ కంటైనర్లో, అంటే ఆ ఇన్పుట్ దాంట్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వాలి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇంకోటి ఏంది, ఈమెయిల్ ఐడి రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. దట్స్ ఫైన్. సో దెన్ సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పాస్వర్డ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. దట్స్ ఫైన్. సో అయిపోయిందా. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్ మనం ఎక్కడ కాల్ చేసుకుందాం, యాప్ డాట్ జేఎస్లో కాల్ చేసుకుందాం. యాప్ డాట్ జేఎస్లో కిందకు వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే కాంపోనెంట్ నేమ్ ఏంది, ఇన్పుట్ డేటా. ఇన్పుట్ డేటా అనే కాంపోనెంట్ని ఈ పేజీలోకి రెండర్ చేసేసుకుందాం. ఓకే. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం క్లియర్ చేసేసుకుందాం. ఎవ్రీథింగ్ షుడ్ బి ఫ్రెష్. అయితే ఇక్కడ మనకి బ్రేక్ అనేది ఒక HR లైన్ పెడితే బాగుంటుంది, లేకపోతే మరి ఖర్చుకొని కనపడుతుంది మనకి. సో కాబట్టి నేను HR అని చెప్పనే ట్యాగ్ వాడుతున్నాను. సో లెట్ us సేవ్ అండ్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. రిఫ్రెష్ చేశాను, ఇంతవరకు సపరేట్ లైన్ వచ్చింది. వీటన్నిటిని కూడా నీట్గా చేద్దాము ఇప్పుడు అయిపోయిన తర్వాత. సో ఇక్కడ యూజర్ నేమ్ నేనేమి ఇస్తున్నానంటే సమ్ శ్రీనివాసరావు అని చెప్పి టైప్ చేశాను. ఈమెయిల్ వచ్చేసి నేను kkcc.ong@gmail.com అని చెప్పని పెట్టేశాను. అండ్ పాస్వర్డ్ వచ్చేసి సమ్ ABCD అని పెట్టేశాను.
షో యూజర్ డేటా అనగానే ఇక్కడ 3 ప్రింట్ అయిపోయినాయి చూడండి, శ్రీనివాసరావు అండ్ జీమెయిల్ అండ్ ఏబిసిడి అని చెప్పని. సో ఇది స్టేట్ ఎక్కడ రీరెండరింగ్ జరగలేదు, పేజీ రీరెండర్ జరగలేదు. నేను ఎప్పుడైతే బటన్ నొక్కానో ఇమీడియట్లీ కంటెంట్ కనబడిపోయింది. సో నేను మళ్ళీ నొక్కినా కానీ అదే కంటెంట్ రిపీట్ అవుతుంది, కానీ పేజీ రీరెండర్ కావట్లేదు. అందుకని వీటిని వాడతాం అన్నమాట. జనరల్గా రీరెండర్ కాకుండా క్లిక్ చేసినప్పుడు వ్యాలిడేషన్. సో కావాలంటే నువ్వు ఇంకొక వ్యాలిడేషన్ రాద్దాం, మీకు అది కూడా క్లారిటీ వస్తుంది. సో నేను ఫార్మాట్ డాక్యుమెంట్, ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ ఇన్పుట్ డేటాలో హ్యాండ్లర్ కొడుతున్నానో ఫస్ట్ కండిషన్ ఏం రాస్తానంటే, ఇఫ్ యూజర్ నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ డాట్ లెంత్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆఫ్ 8 క్యారెక్టర్స్ కంటే తక్కువ ఉంటే దెన్ ఏం జరగాలి? సో ఎల్సే నాకు కంటెంట్ కనపడాలి, ఎల్స్లోనే నాకు కంటెంట్ కనపడాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, ఈ మూడింటిని కట్ చేసి ఇక్కడ రాసుకుంటాను. ఇక్కడ నేను ఏం రాస్తాను, కన్సోల్ డాట్ లాగ్ డాట్ వాట్ వీ నీడ్. సో నేమ్ మస్ట్ బి 8 క్యారెక్టర్స్, మస్ట్ బి కాదు, నేమ్ నాట్ ఎక్సీడ్ అంటే లెంత్ 8 కంటే తక్కువ అన్నా కదా. సో కాబట్టి మస్ట్ బి మోర్ దెన్ 8 క్యారెక్టర్, మోర్ దెన్ 7 క్యారెక్టర్స్. ఎందుకంటే మనం 8 పెట్టుకున్నాం కదా, అక్కడ 7 క్యారెక్టర్స్ అంటే అప్పుడు 8 ఎంటర్ చేస్తే మోర్ దెన్ 7 అంటే 8 అనమాట. మోర్ దెన్ 7 క్యారెక్టర్స్, 7 క్యారెక్టర్స్. ఇక్కడ ఆ యూజర్ యొక్క బెనిఫిట్ కూడా కనపడచ్చు చూడండి. ఆ టెక్స్ట్ బాక్స్ నాకు ఫోకస్ అవ్వాలి. అప్పుడు యూజర్ నేమ్ రెఫ్ డాట్, సో యూజర్ నేమ్ రెఫ్ డాట్, సో ఏం కావాలి నాకు, ఫోకస్ కావాలి. కరెంట్ డాట్, సో కరెంట్ డాట్ వాల్యూ డాట్ ఫోకస్. సో ఇది మెథడ్ యూజర్ నేమ్ ఎంత అవసరం లేదు, జస్ట్ యూజర్ నేమ్ రెఫ్ డాట్ ఫోకస్, దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు నేను వెళ్తున్నాను ఇక్కడికి, పేజీలోకి వెళ్తున్నా. ఐ రిఫ్రెష్ ద పేజ్. నేను ఇక్కడ SRIN అని కొట్టి ఇక్కడ ఏదో ఒక మెయిల్ ఇచ్చేసి నేను సబ్మిట్ చేశాను. ఎంబడి ఏమొస్తుంది, ఫోకస్ అనేది తప్పు అంటుంది. సో ఐ థింక్ కరెంట్ డాట్ ఫోకస్. సో లెట్స్ చెక్ చేద్దాం, యూజర్ నేమ్ డాట్ ఫోకస్. ఓకే, సో లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్. దెన్ ఐ గో విత్ సమ్ డేటా. సో కర్సర్ ఎక్కడ ASDF అని పని అయిపోయింది, ఈమెయిల్ ఐడి, దెన్ ఇట్ విల్ బి వర్క్స్ అండ్ పాస్వర్డ్ దట్ ఆల్సో షుడ్ బి వర్క్స్. సో ఫోకస్ అవ్వటం అంటే అర్థం ఏంటంటే ఆ కంట్రోల్ ఆ కర్సర్లోకి రావటం. ఇప్పుడు మనం ఒక 2 క్యారెక్టర్లు ఇచ్చామనుకో, కర్సర్ అక్కడే బ్లింక్ అవుతుంది చూసారా. 3 క్యారెక్టర్స్ ఇచ్చాను కాబట్టి నేను SRINIV ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, తక్కువ, 7 కంటే తక్కువ కదా. నేమ్ మస్ట్ బి మోర్ దెన్ 7 క్యారెక్టర్స్. అర్థమైందా? ఇప్పుడు దీని కిందే నాకు ఎర్రర్ కనపడాలి, ఇక్కడ ప్రింట్ అయ్యేది నాకు దాని కిందే కనపడాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు చూడండి ఇవన్నీ బాగా తెలుసుకుంటే చాలా బెటర్ అనమాట. సో కాన్స్టెంట్, నేను ఒక ఎర్రర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, కామా, ఓకే, సెట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఓకే, ఇప్పుడు బై డిఫాల్ట్గా ఎర్రర్ ఎప్పుడు కూడా నాకు ఫాల్స్లో ఉండాలి, అంటే బాక్స్ కనపడకూడదు, ఏమవ్వాలి, కనపడకూడదు. సో ఫార్మాట్ డాక్యుమెంట్, నేను ఇప్పుడు ఇది రాయను ఇక్కడ. ఇప్పుడు నేను ఇది రాయకుండా ఏం చేస్తానంటే, ఎక్కడైతే నేను యూజర్ నేమ్ రాశానో దీని కిందే ఒక స్పాన్ తీసుకుంటాను. ఏం తీసుకుంటాను, స్పాన్. ఈ స్పాన్ తీసుకొని ఇది ఎప్పుడు ప్రింట్ అవ్వాలనేది నేను రాస్తాను. ఏం రాయాలి ఇక్కడ, సేమ్ ఇదే ఎర్రర్ని మనం కాపీ చేసుకొని వచ్చి, లెట్ us కాపీ దిస్. ఏం చేస్తాను, ఇక్కడ స్పాన్ మధ్యలో ముస్టాక్ బ్రాకెట్స్లో డబుల్ కొటేషన్స్లో దాన్ని పేస్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇది తీసేద్దాం కన్సోల్ లాగ్. సో ఇది బై డిఫాల్ట్గా ఏమైపోద్ది అంటే, ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసి 1 ఎర్రర్ కనపడుతుంది ఇక్కడ. సో ఎందుకు కనపడుతుంది 1 ఎర్రర్ అనేది చూద్దాం ఫస్ట్. ఇక్కడ కీవర్డ్ సెట్ ఎర్రర్ ఈజ్ అసైన్డ్ వాల్యూ బట్ నెవర్ యూజ్డ్. సో ఎర్రర్ అనేది ఎప్పుడు కూడా అది డిఫాల్ట్ వాల్యూ అండ్ సెట్ ఎర్రర్ ఈజ్ అసైన్డ్ వాల్యూ, యూజ్ స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. సో పైకి వెళ్ళి మనం ఏం చేద్దాం, యూజ్ స్టేట్ అనేది డిఫైన్ చేద్దాం, కామా యూజ్ స్టేట్. దట్స్ ఇప్పుడు క్లియర్ అయిపోయిందా ప్రాబ్లం. 1 వార్నింగ్ ఉంది, ఎందుకంటే మనం ఇంకా ఎర్రర్ను వాడలేదు కాబట్టి. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్.
సో దీనివల్ల మనకి లాస్ ఏమైందంటే ఆల్వేస్ ద ఎర్రర్ షుడ్ బి షోయింగ్. నాకు ఎర్రర్ ఎప్పుడు కనపడాలి? తప్పు కొట్టినప్పుడే కనపడాలి. తప్పు కొట్టినప్పుడే అంటే బటన్ నొక్కినప్పుడే జరగాలి. ఆ బటన్ నొక్కినప్పుడు నాకు ఈ సెట్ ఎర్రర్లోకి నేను వాల్యూని మార్చాలి. సో ఏం చేయాలి? అప్పుడు నేను కండిషనల్ రెండరింగ్ అంటాం అనమాట. దాన్ని ఇక్కడ రాసుకుంటాం. బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ బ్రాకెట్స్లో దీన్ని మొత్తాన్ని కట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే, సో స్టేటస్ ఏంటిది మనకి? ఎర్రర్ అనేది ఏమవ్వాలి? సాటిస్ఫైడ్ అయితే, ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయితే, అంటే క్వశ్చన్ మార్క్ అయితే, సో దెన్ ఇట్ విల్ బి షో. అదర్ దెన్ అవసరం లేదు మనకి. అదర్ దెన్ ఏమీ మనకి ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏం ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎప్పుడైతే ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నామో, సేవ్ హ్యాండ్లర్ క్లిక్ చేసినప్పుడు లెంత్ తేడా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు సెట్ ఎర్రర్ ఓపెన్ ద బ్రాకెట్ ట్రూ. అది ట్రూ అయినప్పుడే కదా మనకు కనపడేది. ఫాల్స్ అయితే కనపడదు కదా. సో అర్థమైందమ్మా నేను చెప్పింది? ఇక్కడ ఫస్ట్ ఎర్రర్ అనేది ఒక స్టేట్ తీసుకున్నా, డిఫాల్ట్గా ఫాల్స్ పెట్టాను కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ కనపడట్లేదు. నేను ఒక 3 లెటర్స్ టైప్ చేసా, కొట్టాను, ఎమ్మడే కనపడుతుంది. నేను రిమైనింగ్ లెటర్స్ కొట్టా, క్లిక్ చేసా. ఇప్పుడు ఇది క్లియర్ అయిపోవాలి. నాకు క్లియర్ అయిపోవాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు ఇక్కడ సెట్ ఎర్రర్ ఎప్పుడైతే ట్రూ చేశానో అలానే ఎల్స్లోకి వచ్చినప్పుడు ఫాల్స్ చేయాలి కదా. ఎందుకని? ట్రూ అయిపోయాయి. కండిషన్ సాటిస్ఫైడ్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా మారాలి. రిఫ్రెష్ చేసి చూడండి. ఇప్పుడు 1 2 3 4 5 6 వరకు చేసా, సబ్మిట్ కొట్టా, ఎర్రర్ వచ్చింది. 7 కూడా టైప్ చేసా, ఎర్రర్ ఉంది. వెన్ ఐ గో విత్ 8 దెన్ ఇమీడియట్లీ ఎర్రర్ డిజపియర్. సో ఇట్ షుడ్ బి సాటిస్ఫైడ్. అర్థమైందా? ఇలా మనం వ్యాలిడేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ క్లాస్ ఇంతవరకు చాలు మనకి. సో వీటిని కొద్దిగా అలైన్మెంట్స్ ఎలా పెడతాం ఏందనేది, అంటే మధ్య మధ్యన కొద్దిగా సిఎస్ఎస్ కూడా మీకు తెలుస్తూ ఉంటే ఇట్స్ ఎ బెటర్. ఓకే. సో కాబట్టి నేనేం చేస్తానంటే యాప్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఫస్ట్ నేను రూట్కి కొన్ని స్టైల్స్ రాస్తున్నాను. ప్రతిదానికి బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ రాసుకుంటాము, అది డిఫాల్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ కూడా మనం 0 పిక్సెల్స్ పెట్టుకుందాము. ఓకే. ఆ తర్వాత మార్జిన్ కూడా మనం 0 పిక్సెల్సే పెట్టుకుందాం. దట్స్ ఫైన్. ఈ తర్వాత మనం ఏం చేద్దామంటే, నేను ఫామ్ గ్రూప్ అని చెప్పని ఒక స్టైల్ రాసుకుంటున్నాను. ఫామ్ గ్రూప్ అని చెప్పని ఈ ఫామ్ గ్రూప్లో నాకు డిస్ప్లే ఫ్లెక్స్ రావాలి. ఫ్లెక్స్ డైరెక్షన్ ఎప్పుడు కూడా నాకు కోలం ఉండాలి. ఫ్లెక్స్ డైరెక్షన్ ఎలా ఉండాలి? కోలం ఉండాలి. దట్స్ ఈ ఫామ్ గ్రూప్ అనే స్టైల్ నేను ఏ డివిజన్లో అయితే నేను పెట్టుకున్నానో ఆ డివిజన్లోకి నేను ఫస్ట్ ఇంకోటి కూడా రాసుకుంటున్నాను. ఇక్కడ కంటైనర్ అని చెప్పి రాసుకుంటున్నాను. ఈ కంటైనర్లో విడ్త్ వచ్చేసేటప్పటికి నాకు 400 పిక్సెల్సే తీసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ ఫామ్ గ్రూప్ అనేది నేను ఎక్కడ అప్లై చేస్తాను? ఫస్ట్ యాప్ డాట్ జేఎస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ ./app.css అని రాసేసాను. ఆ తర్వాత నేను ఏదైతే మెయిన్ కంటైనర్ అనుకున్నానో దాని పేరు నేనేం పెట్టుకున్నాను? క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ అని చెప్పని పెట్టేశాను. ఇక్కడ ఏదైతే ఇది ఫామ్ గ్రూప్, ఇది ఫామ్ గ్రూప్. దీని మొత్తాన్ని పెట్టాల్సిన డివిజన్ని మనం ఏం చేద్దామంటే కంటైనర్ అని చెప్పని తీసుకుందాం. ఆ కంటైనర్లో ఈ ఎలిమెంట్స్ మనం ప్లేస్ చేసుకుంటున్నాం అని అర్థం. సో దీన్ని సెలెక్ట్ చేయండి. మనం సింపుల్ మెథడ్ చెప్పాను కదా. సో ఈ రెండింటిని ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఆ తర్వాత దీన్ని కూడా దీన్ని అవుట్ ఆఫ్లో పెడదాం. వీటి వరకు సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ కీ పట్టుకొని అప్ యారో నొక్కండి. ఆటోమేటిక్గా ఆ డివిజన్లోకి మూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా మనకి ఏంది? ఇది బయటే ఉంది, డీఫ్రాగ్మెంటేషన్లో ఉంది. ఇన్పుట్ డేటాలోకి వెళ్దాం. సో ఇన్పుట్ డేటాలో కూడా ఏం చేద్దాం? ఇంపోర్ట్ చేసుకుందాం. అసలు ఇంపోర్ట్ చేయకపోయినా పర్లేదు, దాని లోపలే ఉంది కాబట్టి దాని క్లాస్ అనేది మీకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ మెయిన్ ఈ కంటైనర్కి ఏం పెడదాం అనుకుంటున్నాం? క్లాస్ నేమ్ ఫామ్ గ్రూప్ అని పెడదాం అనుకుంటున్నాం. ఫామ్ గ్రూప్. సో దెన్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని కూడా ఈ 2 లైన్స్ని కూడా మనం ఆల్ట్ తోటి పైన డివిజన్లోకి మూవ్ చేసేసుకోవచ్చు. అప్పుడు అన్నీ కూడా ఒకటే డివిజన్ విడ్త్లోకి మనకు వచ్చేసేస్తాయి. లెట్స్ కమ్ బ్యాక్, రిఫ్రెష్. సో ఇక్కడ ఏమైంది? ఇది రాలేదు, మిగతా ఇవి రాలేదు, కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు. అంటే మనం అన్నిటికీ ఫామ్ గ్రూప్ అనేది పెట్టాం. సో అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఫామ్ గ్రూప్ పెట్టాను క్లాస్ నేము. అలానే నేను మిగతా వాటికి కూడా కాపీ చేయాలిగా. కంట్రోల్ C, ఈ డివిజన్కి కూడా నేను కాపీ చేయాలి. ఇప్పుడు ఈ 2 ఎంటర్ నేమ్ వచ్చింది.
ఆ తర్వాత యూజర్ నేమ్ సిటీకి వచ్చింది, రెండింటికి అయిపోయింది. అలానే ఇన్పుట్ డేటాలో కూడా ఇదే క్లాస్ నేమ్ని నేను రిమైనింగ్ వాటికి కూడా కాపీ పేస్ట్ చేయాలి. దేనికి? లైక్ ఈమెయిల్కి చేయాలి, అలానే పాస్వర్డ్కి కూడా చేయాలి. దట్స్ ఎనఫ్. ఇప్పుడు చూడండి, మీరు స్క్రీన్లోకి వెళ్ళిపోండి. సో ఎవ్రీథింగ్ ఈక్వల్గా సెపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వీటికన్నిటికీ కూడా నాకు గ్యాప్స్ కావాలి, మార్జిన్స్. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే app.cssలోకి వెళ్ళి ఈ ఫామ్ గ్రూప్కి మార్జిన్ బాటమ్ ఇచ్చేసుకుంటాం. మార్జిన్ బాటమ్ సో 8 పిక్సెల్స్ ఇచ్చుకుంటాం. దట్స్ ఓకే. ఇప్పుడు నేను స్క్రీన్ దగ్గరికి వస్తే అన్నిటికీ కింద ఆటోమేటిక్గా గ్యాప్స్ కూడా వచ్చేసేస్తాయి. ఓకే. ఇప్పుడు ఈ కంటైనర్ ఏదైతే ఉందో అది సెంటర్లోకి రావాలనుకుంటున్నాను నేను. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే మార్జిన్ ఆటో అని చెప్పని పెట్టుకుంటా. ఆటోమేటిక్ ఏమైపోయింది, ఆటో పెడితే AUTO ఆటో. సో మార్జిన్ ఆటో పెట్టినప్పుడు ఆ కంటైనర్ అనేది పేజ్ సెంటర్కి వెళ్ళిపోయింది. మీరు ఎంత స్క్రీన్ పెంచినా స్క్రీన్ సెంటర్లోకి వెళ్ళిపోయింది. మనకి ఇంత వెడల్పు అవసరం లేదు అనుకుంటే ఆ కంటైనర్ యొక్క విడ్త్ని 400 పిక్సెల్సే ఉంచి దానికి ప్యాడింగ్ ఎలా ఇచ్చుకుందాం అంటే టాప్ వచ్చేసి 10 పిక్సెల్స్, రైట్ 20 పిక్సెల్స్ అండ్ బాటమ్ 10 పిక్సెల్స్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్స్ అని ఇచ్చుకుందాం. సో అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, టాప్ బాటమ్ అనేది తక్కువగా మార్జిన్ వస్తుంది, లెఫ్ట్ రైట్ మనకు బాగా మార్జిన్ వస్తుంది. అది రాలేదా వచ్చిందని మీకు ఎలా తెలిసింది? లెట్ us గో విత్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్గా సమ్ బీజ్ అని పెట్టుకుందాం, ఒక లైట్ కలర్ ఏదో ఒకటి. సో లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు మీకు కనబడిపోతుంది. సో టాప్ మార్జిన్ కంటే లెఫ్ట్ రైట్ ఎక్కువ ఉంది. ఇంకా మీకు ఎక్కువగా కావాలంటే ఈ కంటైనర్ అనే దానికి మీరు 30 కాదు 40 పిక్సెల్స్ అండ్ 40 పిక్సెల్స్. సో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యాక్చువల్గా మనం తప్పు పెట్టాము, లెఫ్ట్ 20. సో పైన టాప్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం? పై నుంచి స్టార్ట్ అవుతాం కాబట్టి పైన 20, బాటమ్ 20, లెఫ్ట్ రైట్ 40 పెట్టుకుందాం. లెట్స్ ఆ గ్యాప్ అనేది మీకు క్లారిటీ కనబడిపోయింది. ఇప్పుడు బాక్స్ నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎంటర్ కంటెంట్ టైప్ చేస్తుంటే అక్కడ మారిపోతుంది. ఇక్కడ సిటీ టైప్ చేసినప్పుడు యూజ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అలానే యూజర్ నేమ్ టైప్ చేసేటప్పుడు మనం ఇచ్చిన లెంత్ తక్కువ అయితే వ్యాలిడేషన్ జరుగుతుంది. సో ఇమీడియట్లీ వ్యాలిడేషన్ జరుగుతుంది. అదే లెంత్ ఎక్కువ పెట్టి కొడితే వ్యాలిడేషన్ జరగకుండా సక్సెస్ అయ్యి కంటెంట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఈ రోజుకి ఈ క్లాస్ వరకు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో కూర్చున్నప్పుడు అడగండి, నేను చెప్తాను. సో మనం ఇవాళ ఫంక్షనల్ కాంపోనెంట్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ చూసేసినట్టే. నెక్స్ట్ రేపు ఏం చేద్దామంటే క్లాస్ కాంపోనెంట్స్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ చూస్తూ నెక్స్ట్ కాన్సెప్ట్ లిస్ట్ అనేది ప్రాక్టీస్ చేద్దాము. సో మనం సింపుల్గానే చేసాము ఇవాళ. ఫస్ట్ app.jsలోకి వెళ్ళాము, స్టేట్స్ అండ్ యూజ్ ఎఫెక్ట్, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ చెప్పాను. మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో కూడా మనకి యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, యూజ్ ఎఫెక్ట్స్ మళ్ళీ వాడుతూ ఉంటాము. సో దానివల్ల మీరు నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వాడతాం, ఆ తర్వాత క్లాస్లో మళ్ళీ వాడతాం. ఎందుకంటే ఇవి లేనిదే పని జరగదు. యూజ్ స్టేట్ లేనిది, యూజ్ ఎఫెక్ట్ లేనిది మనకు అసలు పని జరగదు. యూజ్ రెఫ్ అనేది ఎందుకు వాడతామంటే ఇక్కడ మేనేజ్, ఇక్కడ మనకి ఎట్లా ఉంటాయంటే స్టేట్ మేనేజ్మెంట్ అవ్వాలంటేనేమో స్టేట్ వేరియబుల్స్ తీసుకుంటాము, లేదు ఈవెంట్స్ జరిగినప్పుడే జరగాలనుకుంటేనేమో రెఫ్ తీసుకుంటాం. ఇప్పుడు అల్టిమేట్గా మనం ఒక 4 హుక్స్ మనం యూజ్ చేసుకున్నాం. యూజ్ స్టేట్ నేర్చుకున్నాం, యూజ్ ఎఫెక్ట్ నేర్చుకున్నాం, లేఅవుట్ ఎఫెక్ట్ నేర్చుకున్నాం, అట్ ది ప్యారలల్లీ యూజ్ రెఫ్ అనే హుక్ కూడా నేర్చేసుకున్నాం. సో టోటల్గా 4 హుక్స్, 11 హుక్స్ మనకుంటే ఇప్పుడు మనకి 4 హుక్స్ వచ్చేసినాయి. రిమైనింగ్ కూడా 1 by 1 నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. సో దీన్ని కూడా నేను జిప్ చేసి పెడతాను. నేను ఇంకా సెపరేట్ చేయలేదు, దాంట్లోకి అప్ చేయడానికి ఒక 1 or 2 డేస్లో పెడతాను. ఈ వీడియో మటుకు మీకు అప్లోడ్ చేస్తాను. సో ఓకేనా? ఓకే. సో నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను కొత్తగా ఏదన్నా వీడియోస్ పెట్టినప్పుడు మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఓకే, బాయ్.